మందు మాత్రం వేసుకో, వేసుకోమ్మా. ఏదో ఒకటి ఎలాగో అలాగా తినిపించండి, లేకపోతే కాంట్లో ప్రమాదం. ఏ ప్రాణాన్ని మేము రక్షించలేకపోవచ్చు. పెద్దవాళ్ళు మీరే పట్టించుకోవాలి. లేకపోతే దుఃఖం మిగులుతుంది కానీ బిడ్డలు దక్కరు. తనకు పిల్లలైనా మీకు కూతురైనా ఉండకపోవచ్చు. చెప్పవే, ప్రమాణం చేసి చెప్పు. నీకు నీ కొడుకు మీద ప్రేమ ఉందా? ఏమంటున్నావమ్మా? వీడి మీద ప్రేమ ఉండే కదా నేను ఇంతలా నలిగిపోతున్నాను. నిజంగా వాడి క్షేమం కోరేదానివి అయితే వీడి మీద ప్రమాణం చేసి చెప్పు. నేను చెప్పినట్టు వింటాను, తింటాను, మందులు వాడతానని చెప్పు. నేను బ్రతికి వాడిని బ్రతికించుకుంటాను అని చెప్పు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. వాడు తల్లి లేని పిల్లాడైపోతాడు. ఎక్కడున్నా వాడు ఎదగాలి కదా. ఎదిగిన తర్వాత వాడు వెతుక్కున్నా ఈ లోకంలో నువ్వు ఉండాలి కదా. ఇప్పుడు కడుపులో ఉన్న పిల్లల కోసం, కడుపు తీపి ఉన్న వాడి కోసం నా మాట వింటానని ఒట్టేసి చెప్పు. ఒట్టేసి చెప్పండి. ఒట్టేసి చెప్తున్నాను, నీ మాట వింటానమ్మా. వేసుకో, వేసుకో. ఆ పూట నుంచి అది కాస్త తింటూ మొదలు పెట్టింది. ఓ ఆడపిల్ల మగపిల్లాడు పుట్టాడమ్మా. పిల్లలిద్దరూ క్షేమంగా ఉన్నారు. కానీ తల్లి పరిస్థితే బాలేదు. 2-3 రోజులు గడిస్తే కానీ ఏం చెప్పలేం. ఐసీయూలో ఉంచాం. పిల్లలు ఒడ్డున పడ్డారు కానీ అది ఆ ఒడ్డో ఈ ఒడ్డో అని తెలియక 2-3 రోజులు నరాలు తెగేంతగా టెన్షన్ పడ్డాను. చివరకు దేవుడు కరుణించాడు. 3 చల్లగా చూశాడు, బ్రతికించాడు. క్షేమంగా ఇంటికి వచ్చాం. దాని ఆరోగ్యం నెమ్మదిగా కుదుటపడింది. మెల్లగా రోజులు గడుస్తున్నాయి. ఇప్పుడు కొత్త కష్టాలు మొదలయ్యాయి. తండ్రి లేని పిల్లల్ని పెట్టుకొని దాని బ్రతకది బతకడం మొదలుపెట్టిన లోకులు కాకులై సోదలాంటి మాటలతో దాన్ని రకరకాలుగా హింసిస్తుంటే ఓపికగా సహనంతో ఎన్ని అవమానాలు భరించిందో నాకు దానికి ఆ భగవంతుడికే తెలుసు. అవన్నీ మనలాంటి పిరికి వాళ్ళకే. మగదిక్కు లేకపోయినా ఒంటరిగా బతుకునేట్టుకొస్తున్న తనకే పాపం అలా ఎన్ని కష్టాలు పడిందో, ఎన్ని మాటలు భరించిందో. చివరకు దాని ఆత్మస్థైర్యంతో తన కాళ్ళ మీద తను నిలబడి నాకు వాళ్ళకి అండగా నిలబడింది, ఆశ్రయమిచ్చింది. అది కష్టం కడుపులో పెట్టుకొని పిల్లల్ని
నెత్తిన పెట్టుకొని పెంచింది. పిల్లలే ప్రాణంగా బ్రతకడం మొదలుపెట్టింది. ఇక్కడ వదిన బతుకు పోరాటం చేస్తే అక్కడ శక్తక్క మాటలే వేదవాక్కుగా అన్నయ్య నమ్మాడు. ఆ శక్తక్క వదిన 10 కోట్లు తీసుకెళ్ళిందని నా ముందే అన్నయ్యతో చెప్పింది. దాంతో గుణ మనసు ఇంకా విరిగిపోయింది. లోకంలో ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా అని నాతో చాలాసార్లు అన్నాడు. ముందు చాలా ఆవేశపడ్డా. అప్పటిదాకా వదిన మీద లోపల ఎక్కడో ఉన్న చిన్న ప్రేమ కూడా పూర్తిగా తొలగిపోయింది. తరుణ్ణి ప్రాణంగా చూసుకుంటూ పెంచుకోవటం మొదలుపెట్టాడు. వీడి చిన్నతనంలోనే గుణకి మళ్ళీ పెళ్లి చేయాలని శక్తక్క చాలాసార్లు ప్రయత్నం చేసింది. కానీ గుణ ఒప్పుకోలేదు. పరాయి ఆడదాని చేతికి నా బిడ్డను అప్పగిస్తే అది నేను తట్టుకోలేనని తెగేసి చెప్పాడు. నా జీవితం నా కొడుకు కోసమే అంటుండేవాడు. వాడికి తరుణ్ అంటే అంత ఇష్టం. తరుణ్కి అంతులేని ఐశ్వర్యం సంపాదించి పెట్టాలని ఆరాటపడేవాడు. నిద్రాహారాలు కూడా మాని వాడి కోసం కష్టపడి సంపాదించటం మొదలుపెట్టాడు. వీడిని పెంచడానికి కూడా గుణ చాలా తంటాలు పడ్డాడు. ఇంకా తర్వాత పరిస్థితులు అందరికీ తెలిసినవే కదా. నాకొక మనవరాలిని, 2 మనవళ్ళని ఇచ్చావా జనని? కష్టాలు అది పడింది. పండంటి బిడ్డల్ని చూసి మురిసిపోయే భాగ్యం మనకు కలిగించింది. గుణ కాల్ చేస్తున్నాడు. ఏంట్రా ఇది? ఏంటి నువ్వు చేసిన పని? నేనే నువ్వు, నువ్వే నేననుకొని సరే అంటే నువ్వు చేసిన పనేంట్రా? అగ్రిమెంట్ చేసేటప్పుడు అవతలి వాళ్ళు ఎవరు, వాళ్ళ వివరాలేంటి అని తెలుసుకోకుండా గుడ్డిగా సంతకాలు చేయించడమేనా? కాన్సంట్రేషన్ లేకుండా ఎలా వర్క్ చేస్తున్నావురా? నీ తప్పుకి నేను బలి కావాలా? ప్రపంచంలో మరెవ్వరూ దొరకనట్టు పోయి అగ్రిమెంట్ చేసుకోవడానికి వాళ్లే దొరికారా? ఏంట్రా నేనింత టెన్షన్లో మాట్లాడుతుంటే నువ్వు ఊ అనవు ఆ అనవు? అసలు వింటున్నావా, వినడం లేదా? హలో